కాంగ్రెస్ నేత కొండా మురళీపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్. గత అసెంబ్లీ ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు చేసినట్లు కొండా వ్యాఖ్యలు చేయడంపై బీఆర్కే భవన్లో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో 40 లక్షలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉండగా 70 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పడంపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొండా వ్యాఖ్యలు వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రజలను అవమానించేలా ఉన్నాయని నరేందర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క పైశాచికత్వమే కాకుండా విచ్చలవిడి మాటల ధోరణి, రాష్ట్ర క్యాబినెట్లో ఉండి భార్య ఒకవైపు భర్త ఒకవైపు, చివరికి ప్రజలేసిన ఓటుకు విలువ లేకుండా ప్రజాస్వామ్యాన్ని అబాస్పాలు చేసే విధంగా, ప్రజాస్వామ్య విలువలను తీసిపాడేసే విధంగా మొన్న 29వ తారీఖు రోజున సాక్షాత్తు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ గారి భర్త అయినటువంటి కొండా మురళి వరంగల్ తూర్పు నియోజకవర్గ ఆర్యవైశ్య సంఘం పట్టణ కమిటీ సమావేశంలో నేను కామాక్షమ్మ సాక్షిగా 70 కోట్లు ఖర్చు పెట్టి 16 ఎకరాల భూమిని అమ్మి నేను గెలిచాను, ఇంకా 500 ఎకరాలు ఉన్నాయి, మా నాన్న వతందారు కొండా ఐలయ్య అని చాలా బాటంగా పొగరుగా చెప్పడం జరిగింది. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ అడగడం జరుగుతున్నది. అడగడమే కాకుండా పెద్దలు రాష్ట్ర కార్యదర్శి లీగల్ సెల్ కన్వీనర్ పెద్దలు భరత్ కుమార్ గారు, అదేవిధంగా మాజీ రాష్ట్ర చైర్మన్ రాకేష్ గారు, మేము ముగ్గురం కలిసి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రధానంగా డిప్యూటీ చీఫ్ ఎలక్టరల్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. కారణం 70 కోట్ల నిధులను నేను ఖర్చు పెట్టి గెలిచాను, 16 ఎకరాల భూమిని అమ్మానని చెప్పారు. 2023లో భారతదేశ ఎలక్షన్ కమిషన్ నిర్ణయించినటువంటి ఖర్చు 40 లక్షలు మాత్రమే. దానికి కొండా సురేఖ 40 లక్షల రూపాయల ఖర్చుల వివరాలు కూడా ఇచ్చారు. మరి 70 కోట్లు ఖర్చు పెట్టినామని కొండా మురళి అంటున్నాడు. మరి ఇంత బాహాటంగా విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రజలందరూ నువ్వు డబ్బులు ఇస్తే ఓటేశారని నువ్వు నీ అహంకార ధోరణి మాట్లాడే విధానం ఇది ప్రజాస్వామ్యానికే చెంపపెట్టు.